పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఫ్యూచర్ బాగుండాలంటే ఇవాళ నుంచి ప్రణాళికలు వేసి తీరాల్సిందే. బుల్లెట్ ట్రైన్కి సంబంధించి నేను చేసిన ఒక వీడియో గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇది అరచేతిలో వైకుంఠం చూపించడంతో సమానం అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నది ఏంటంటే, బుల్లెట్ ట్రైన్ నిర్మాణ ప్రక్రియ కనీసం ఒక 10 ఏళ్ళు పట్టేటువంటి పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఈ రోజు ప్లానింగ్ చేస్తే అది ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాతే అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు ప్లాన్ చేస్తే రేపు ట్రైన్ ఎక్కేస్తారనే ఉద్దేశంతో మనం ఈ వీడియోలు చేయట్లేదు. ఫ్యూచర్ ఇండియా, ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్, ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. ఇంకోటి ఏంటంటే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైట్స్ సంస్థ ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ పైన ఫోకస్ పెట్టినటువంటి సంస్థ జరిపినటువంటి అధ్యయనం తర్వాత సెంట్రల్ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ ని సెంట్రల్ ఇండియా నుంచి నార్త్ కి కనెక్ట్ చేసేటువంటి పాయింట్, అలానే సౌత్ కి కనెక్ట్ చేసేటువంటి పాయింట్ హైదరాబాదే అని డిసైడ్ చేసిన తర్వాత కీలకమైనటువంటి 2 లైన్లని, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, ఈ 2 లైన్లని తక్షణం డిపిఆర్లు కూడా కంప్లీట్ అయిపోయినటువంటి దశలో ఉన్నాయి. కాబట్టి వీటిని అప్రూవల్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా వెళ్లాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు, ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటిపైన చర్చ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఎక్కువ భూములు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దక్షిణ మధ్య రైల్వే ఏపీ సర్కార్కి ఒక విజ్ఞప్తి చేసింది. అదే మ్యాప్ని మనం చూపించి డిస్కస్ చేసాం. ఇది మొత్తం కారిడార్. ఇక్కడ మీరు ఒకసారి గమనించి చూస్తే కనుక ఎల్లో, ఆరెంజ్, ఇంకా డార్క్ ఆరెంజ్, రెడ్, ఇలా బ్లాక్ డాట్స్, ఇలా 5 కేటగిరీలకి సంబంధించినట్టుగా ఉన్నాయి. అంటే ప్లాన్డ్, ఇవి ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చిన వాటిని కూడా ఇందులో సూచిస్తూ ప్లాన్డ్వి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వర్క్ జరుగుతున్నవి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ వచ్చారనమాట. సో ఆ క్రమంలో చూసినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి డాటెడ్ స్పాట్స్. ఇప్పుడు నడుస్తున్నటువంటిది అహ్మదాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్. ఇప్పుడు పనులు జరుగుతున్నది. దాదాపు 500 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇది. దీన్ని కంప్లీట్ చేసేటువంటి టార్గెట్తో, వాస్తవానికి మీకు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది మరీ అజ్ఞానంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ను అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 2017-18లోనే ప్లానింగ్ చేసింది. అయితే పనులు ప్రారంభించడానికి, భూసేకరణ జరగడం, పనులు ప్రారంభించడానికి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కరోనా రావడం. కరోనా వచ్చిన తర్వాత ఈ పనులు నిదానంగా ఆగిపోయి 2021లో మాత్రమే ఈ పనులు మొదలైనవి. 2021, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే కేవలం 4 ఏళ్ల కాలంలో దాదాపుగా 70% ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 2027 బహుశా అన్నీ కలిసి వస్తే 2027లో ముంబై అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ బుల్లెట్ రైలు పరిగెత్తేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అంటే ఒక 5-6 ఏళ్లలో భారతదేశం లాంటి డెమోక్రాటిక్ స్పిరిట్ ఉన్నటువంటి దేశంలో ఇంత హెవీ ప్రాజెక్ట్, ఎందుకంటే కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా ఎలివేటెడ్ హై స్పీడ్ కారిడార్ మీద నిర్మాణం చేసి వేసినటువంటి కొత్త ట్రాకుల పైన పరిగెత్తేటువంటి రైలు ఇది. 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మొత్తం జపనీస్ టెక్నాలజీ. అసలు కన్స్ట్రక్షన్కి, ప్రాజెక్టుకి ఫండింగ్ చేస్తుందే జపాన్కి చెందినటువంటి జైకో సంస్థ మొత్తం ఈ ప్రాజెక్టుకి ఫండింగ్ చేస్తుంది. అందుకే శరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి. భారతదేశం లేదా మన రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, అలైన్మెంట్స్ని ఫైనల్ చేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, దానికి కావాల్సినటువంటి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మిగతా పనులన్నీ కూడా ఆయా కాంట్రాక్ట్ సంస్థలు, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సంస్థలు అవే కంప్లీట్ చేస్తాయి. దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇది రెండోది. ఇది ఫస్ట్ కారిడార్ అయితే, రెండో కారిడార్ ఢిల్లీని కనెక్ట్ చేసేటువంటి కారిడార్ ఉంటుంది. మూడవది ఇక్కడ హైదరాబాద్ సెంట్రిక్గా ఈ కారిడార్ని డెవలప్ చేయాలి. 4వది అటు నుంచి హౌరా వైపు వెళ్ళేటువంటి కారిడార్ని డెవలప్ చేయాలనేది ఒక ప్రపోజల్. ఓవరాల్గా మనం చూస్తే మరి వైజాగ్ ఎందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్న మన వాళ్ళకి వస్తుంది. కాబట్టి వైజాగ్ అనేది కలకత్తా టు చెన్నై కారిడార్ డెవలప్ అయినప్పుడే కనెక్ట్ అవుతుంది. భవిష్యత్తులో వైజాగ్ నుంచి అమరావతికి, ఖచ్చితంగా అమరావతికి లేదా విజయవాడకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరొక ప్రాజెక్టు చెప్తుంది. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే పేరుతో క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పిన, ఏదైతే క్వాడ్రిలేటరల్ స్వర్ణ చతుర్భుజం అని చెప్పిన ఏదైతే ఇట్లా డెవలప్ చేశారో గతంలో, అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ హై స్పీడ్ కారిడార్లను డెవలప్ చేసేటువంటి పనిని కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దాదాపుగా 20 లక్షల కోట్లు దానికోసం ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్ వస్తే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హైవే ఉందిగా, ఇక్కడ NH-16 ఉందిగా, మళ్ళీ ఇది ఎందుకు అని అడగొచ్చు మనం. కానీ
ఫ్యూచర్ అవసరాల కోసం దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫాస్టెస్ట్ మొబిలిటీ అనేటువంటి విషయాన్ని ఫోకస్ చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అమరావతి నుంచి వెళ్ళి తీరాల్సిందే బుల్లెట్ ట్రైన్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం నిన్న కూడా డిస్కస్ చేసాం అలైన్మెంట్స్ విషయంలో ఒక క్లారిటీ. హైదరాబాద్ని కనెక్ట్ చేయాలంటే, హైదరాబాద్ని చెన్నైని కనెక్ట్ చేయాలంటే ఉన్నటువంటి 2 మార్గాలు ఇవి మాత్రమే. ఈ 2 మార్గాల్లోనే రావాలి. అంటే ఇటు నుంచి కర్నూలు మీదుగా వస్తే తిరుపతి పై నుంచి చెన్నైకి వెళ్తాం, లేదా విజయవాడ మీదుగా వచ్చి చెన్నైకి వెళ్తాం. ఈ 2 మార్గాలే ఉన్నాయి. కాబట్టి విజయవాడ అమరావతికి మధ్య 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్. కాబట్టి ఇప్పుడు అమరావతి ఫ్యూచర్ సిటీ అవుతుంది. కాబట్టి దాన్ని ఒక స్పెషల్ ఫోకస్ కింద, స్పెషల్ ఎంటిటీ కింద దానికి ఒక ప్రాధాన్యం తీసుకొచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిదాన్ని అమరావతికి లింక్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో అమరావతి పైనుంచే బుల్లెట్ ట్రైన్ వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది ఇక్కడ వరకు మనం అనుకుంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అసలు ఏం చేస్తుంది, ఈ సంస్థ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. ఎవరైనా ఆన్లైన్లో చెక్ చేసుకునేవి ఏమో కొత్తగా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న అంశాలు అయితే కానే కావు. ఓపెన్ చేసి చూస్తే కనుక చక్కగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇది టోటల్ హై స్పీడ్ రైల్ కారిడార్కి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పనులు, దానికి వచ్చినటువంటి క్లారిటీ. ఇది సబర్మతి నుంచి ఒక జంక్షన్, సబర్మతి టు ముంబై, అక్కడ సబర్మతి నుంచి మళ్ళీ అహ్మదాబాద్కి ఇంకో లైన్. సో ఈ రెండింటిని డెవలప్ చేస్తున్నారు. మొత్తం చూస్తే కనుక గుజరాత్లో 348 కిలోమీటర్లు డిఎన్హెచ్ అంటే దాద్రా నాగర్ హవేలీ అంటారు, అక్కడ ఒక 4 కిలోమీటర్లు హై స్పీడ్ రైలు పరిగెడుతుంది. అలాగే మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు పరిగెడుతుంది అనమాట. సో ఇందులో ఉన్నటువంటి వైడిక్లు 465 వైడిక్లు, అంటే 28 బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, 25 రివర్ బ్రిడ్జిలు, ఇన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎర్త్ స్ట్రక్చర్ 7 కిలోమీటర్లు, టన్నెల్ ఒక 21 కిలోమీటర్స్ టన్నెల్ అండర్ సీ కూడా వెళ్తుంది. 7 కిలోమీటర్లు అండర్ సీ టన్నెల్ కూడా నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా. మొత్తం 21 కిలోమీటర్స్ టన్నెల్స్లో వెళ్ళేటువంటి మార్గం ఉంటే 7 కిలోమీటర్లు సముద్ర గర్భంలోంచి వెళ్ళేటువంటి మార్గం ఉంది. ఇక మౌంటైన్ టన్నెల్స్ చూస్తే కనుక 8 చోట్ల వస్తుంది. అలానే జే స్లాబ్ ట్రాక్ సిస్టమ్, అంటే ఇలాంటి భారీ ట్రాక్ సిస్టమ్స్తో నిర్మించేటువంటి ప్రణాళిక అనమాట. టార్గెట్ ఏంటంటే 320 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. గుజరాత్లో 8 రైల్వే స్టేషన్లు, మహారాష్ట్రలో 4 రైల్వే స్టేషన్లు, మొత్తం 12 రైల్వే స్టేషన్స్ మొత్తం ఎక్స్క్లూజివ్గా హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం నిర్మిస్తున్నటువంటి ప్రత్యేక రైల్వే స్టేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇక టైం చూస్తే కనుక 2 గంటల 7 నిమిషాల్లో ఈ లిమిటెడ్ స్టాప్స్తో వెళ్తాం. అన్ని స్టాప్స్లో దిగితే కనుక దాదాపు 3 గంటలు, అంటే 2 గంటల 58 నిమిషాలు పడుతుంది. అసలు గుజరాత్కి అహ్మదాబాద్కి డిస్టెన్స్ ఎంత ఉంది, అంత టైం ఎందుకు వెచ్చించాలి అనేటువంటి సందేహం కూడా మనకు రావచ్చు. ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఇది నార్మల్ గూగుల్ మ్యాప్స్లో చూస్తే కూడా ఇది అర్థమైంది. నేనే ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ అభూత కల్పనలు ఏం చూపించట్లే, అన్ని మీ చేతిలో అరచేతిలో ఉన్నటువంటి ఫోన్లో ట్యాప్ చేసి చూస్తే మొత్తం తెలుస్తాయి మీకు. ఇక్కడ అహ్మదాబాద్ నుంచి, అంటే గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలంటే రైలు మార్గంలో మీరు కనుక వెళ్ళాలంటే ఇక్కడ చూపిస్తున్నది 7 గంటల 27 నిమిషాలు చూపిస్తుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వచ్చినా కానీ రైలు మార్గంలో వెళ్తే చూడండి డిస్టెన్స్ అంతా కూడా రైలు మార్గాన్ని సూచించేటువంటి డిస్టెన్స్. అంటే దాదాపుగా సగం ప్రయాణ సమయం తగ్గిపోతుంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించండి దాదాపు 3 గంటలకు తగ్గిపోతుంది. 7.5 గంటల నుంచి 3 గంటలు తగ్గిపోవడం అంటే సగానికంటే కూడా తక్కువ, అంటే 40% మాత్రమే ప్రయాణ సమయం, 60% సమయం తగ్గేటువంటి అవకాశం ఉంది. సరే, ఒకవేళ మనం కారులోనే వెళ్తే ఏం జరుగుతుంది అది కూడా ఒకసారి మనం చూస్తే కనుక కారులో వెళ్తే దాదాపుగా 10 గంటల 51 నిమిషాలు టైం పడుతుంది, అంటే 11 గంటలు టైం పడుతుంది. 533 కిలోమీటర్లు 11 గంటల సమయం పడుతుంది. ఈ విమానంలో అంటే ఎలాగో మీకు తెలుసు గంటన్నర కంటే ఎక్కువ సమయం పడుతుంది. కాకపోతే చెక్ఇన్ అవ్వడానికి చెక్అవుట్ అవ్వడానికి పట్టేటువంటి సమయం ఇంకో 2-3 గంటలు లెక్కేసుకుంటే బుల్లెట్ ట్రైన్లోనే ఇంకా వేగంగా వెళ్ళొచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఇది మొదటి హై స్పీడ్ కారిడార్. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కొంచెం ఓపిక ఉంటే నెట్లో ఇంకా చాలా సమాచారం దొరుకుతూ ఉంది. ఇది ముంబై టు అహ్మదాబాద్ పెట్టినటువంటి అండర్ కన్స్ట్రక్షన్ 2028 అని పెట్టారు. యాక్చువల్గా 27కే కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఢిల్లీ అహ్మదాబాద్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చినటువంటి లైన్ 886 కిలోమీటర్లు అప్రూవల్ కోసం వెయిటింగ్. అది 2031 టార్గెట్లో ఉన్నటువంటిది. అలానే పూణే నాసిక్, ముంబై హైదరాబాదు, ముంబై నాగపూర్, ముంబై హైదరాబాదు ఇది కూడా ఇంపార్టెంట్ దీనిలో ఉంది. అలానే తిరువనంతపురం కాసర్గఢ్, అలానే ఢిల్లీ వారణాసి, ఇవన్నీ ఎక్కడ హౌరా ఇక్కడ కనిపిస్తుంది, వారణాసి హౌరా. అది కూడా మీకు నార్దర్న్ కారిడార్ నుంచి ఈస్టర్న్ కారిడార్కి వస్తుంది, కానీ సదరన్ కారిడార్కి మాత్రం ఎక్కడ డిజైన్ చేయలేదు. ఎందుకంటే అది మీరు రూట్ అర్థం చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. వారణాసి టు హౌరా అంటే ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కి వెళ్తుంది. ఈ ఢిల్లీ టు అమృత్సర్, చెన్నై టు మైసూర్, చెన్నై టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, ఇవన్నీ కూడా డిపిఆర్ అండర్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇక్కడ వరకు. కాబట్టి వీలైనంత వేగంగా
మన తెలుగు రాష్ట్రాల్లో పరిగెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి రైలు మార్గం ఇదే అవుతుంది. అందుకని అంత క్లియర్గా మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది చూస్తే కనుక బుల్లెట్ ట్రైన్, జపాన్ ఫండెడ్ బుల్లెట్ ట్రైన్, దీనికి సంబంధించి భూమి పూజ జరిగిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ డిజైన్స్ గురించి తెలుసుకుంటున్నటువంటి అంశాలు. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఏవి ఇక్కడ అభూత కల్పనలు ఏవి లేవు, అన్నీ కూడా ఓపెన్ సీక్రెట్సే. మనకి ఓపిక్గా కనుక ఓపెన్ చేసి చూస్తే అన్నీ తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి గ్రాఫిక్స్ అనేటువంటి ఒక మాట కూడా కామెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. గ్రాఫిక్సా కాదా తెలుసుకోవాలంటే ఈయన అశ్విని వైష్ణవ్ గారు అఫీషియల్ హ్యాండిల్ ఇది. ఆయన చాలా విషయాలు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో వీటిలో కొన్ని చోట్ల మనం చూస్తే కనుక ఆయన షేర్ చేసినటువంటి వీడియోలు ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు డెవలప్మెంట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. వీలైనంత త్వరలో భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తూ కొన్ని వీడియోస్ని ఆయన షేర్ చేశారు. ముఖ్యంగా సబర్మతి జంక్షన్ అంటే సబర్మతి పాయింట్ని అహ్మదాబాద్ నుంచి మొదలవుతుంది, మిడ్ పాయింట్ కింద సబర్మతిని తీసుకుంటే లాస్ట్ పాయింట్ కింద ముంబైని మనం చూడాల్సి ఉంటుంది. సో అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉందన్నమాట. వీటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా షేర్ చేశారు. ఇక్కడ హెచ్ఎస్ఆర్ స్టేషన్, బిల్మోరా హెచ్ఎస్ఆర్ స్టేషన్. బిల్మోరా హెచ్ఎస్ఆర్ స్టేషన్ అంటే హై స్పీడ్ రైల్ స్టేషన్ అనమాట. దాని నిర్మాణానికి సంబంధించిన వీడియోని ఇక్కడ షేర్ చేసి, ఇది గ్రాఫిక్ కాదు, ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఇది దాన్ని చూస్తే క్లియర్గా పిక్చర్ మనకు అర్థమవుతుంది. అలానే ఆయన చేసినటువంటి మరికొన్ని షేర్స్ కూడా చూస్తే ఇది సబర్మతి మల్టీ మోడల్ హబ్, ఇంటిగ్రేటెడ్ సీమ్లెస్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, మెట్రో, బీఆర్టీఎస్ అండ్ ప్రజెంట్ రైల్వే నెట్వర్క్స్, మొత్తం అన్నింటినీ కలిపి బీఆర్టీఎస్, మెట్రో, అలానే ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ కింద బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడ వస్తుంది. బహుశా ఇలాంటి నెట్వర్క్ అమరావతిలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అమరావతిలో 24 ప్లాట్ఫామ్లతో ఒక భారీ రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రణాళిక దాదాపుగా ఇలా ఉండే అవకాశం ఉంది. సబర్మతి జంక్షన్ పాయింట్ అవుతుంది బుల్లెట్ ట్రైన్కి సంబంధించి, అలానే బీఆర్టీఎస్కి సంబంధించి, మెట్రో రైలుకి సంబంధించి, రెగ్యులర్ రైళ్ళకి సంబంధించి కూడా ఇదే కనెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అది ఉన్నటువంటి ప్లేస్మెంట్ అలాంటిది. గుజరాత్లో మిగతా ప్రాంతాలకి మిడిల్గా వచ్చేటువంటి, అంటే అహ్మదాబాద్ కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలో ముంబై నుంచి ఒక మిడిల్ పాయింట్. అందుకనే ఇంత భారీ జంక్షన్ పాయింట్. ఇది నిర్మాణం జరిగిపోయింది. దిస్ ఈజ్ నాట్ గ్రాఫిక్స్, ఇది అభూత కల్పనలు కావు, ఇవి అరిచేతిలో వైకుంఠాలు అంతకంటే కావు. సబర్మతి మల్టీ మోడల్ హబ్, సబర్మతి బుల్లెట్ ట్రైన్ స్టేషన్, ఇది ఈ వీడియో షేర్ చేసి కూడా నెల పైన అయింది. ఇప్పుడు ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ ఉంది వర్క్ విషయంలో. సో ఇది ప్రణాళిక. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే రెండు వైపులా హైదరాబాద్కి అటువైపు చెన్నైకి వెళ్ళేటువంటి క్రమంలో అమరావతి మీదుగా వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైను, ఇటు బెంగళూరుకి వెళ్ళేటువంటి క్రమంలో వచ్చేటువంటి బుల్లెట్ ట్రైన్ కర్నూలు మీదుగా వెళుతుంది. సో రెండు వైపులా కూడా ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ ఎక్కువగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కోల్కతా నుంచి చెన్నైకి ప్రాజెక్టుని డిలే చేయడానికి ప్రధానమైన కారణం ఇవన్నీ కూడా గ్రోత్ సెంటర్స్. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, పూణే, ముంబై అవన్నీ కూడా కమర్షియల్ హబ్స్, ఫైనాన్షియల్ సిటీస్గా గ్రో అవుతున్నటువంటి, కానీ కోల్కతా చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నటువంటి నగరం, మెట్రో సిటీ, కానీ మోడర్న్ ఫెసిలిటీస్ విషయంలో కానీ మోడర్న్ డెవలప్మెంట్ విషయంలో కానీ వెనకబడి ఉందన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు, ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు. ఆ కారిడార్ వచ్చేటువంటి సమయంలో వైజాగ్, అమరావతి, హైదరాబాద్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అలానే వైజాగ్ నుంచి చెన్నై కూడా ఇంటిగ్రేషన్ జరుగుతుంది హై స్పీడ్ మెట్రో రైలుకి సంబంధించి. సో మొత్తం మీద ఇది ఏవి కూడా అభూత కల్పనలు కావు, అద్భుతాలు కావు, అబద్ధాలు కావు, జరగని వాటిని మనం చెప్తున్నటువంటి విషయం అంతకంటే ఏమీ లేదు. అతి త్వరలో ఈ రెండు లైన్లకి సంబంధించి ప్రాజెక్ట్ అప్రూవల్స్ అయినాయి, ల్యాండ్ ఎక్విజిషన్ పొజిషన్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా దీనికోసం ఒక 400 ఎకరాల పైన భూముల సేకరణ అని చెప్పి అంటున్నారు. అది ఇంకా బహుశా తక్కువ అయి ఉండొచ్చు నా లెక్క ప్రకారం. ఎందుకంటే అంత లాంగ్ డిస్టెన్స్లో కేవలం 400 ఎకరాల్లో ట్రాక్ వేస్తే సరిపోతుందా, లేదా రైల్వే భూములు ఏమన్నా అందుబాటులో ఉన్నాయా, దీనిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆ భూసేకరణ ప్రక్రియను కనుక వేగవంతం చేసి, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఏడాదిలో హైదరాబాద్ చెన్నై కారిడార్, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు సంబంధించి భూమి పూజ జరిగిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. 2027లో ఖచ్చితంగా అహ్మదాబాద్, ముంబై
కారిడార్ని ఓపెన్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత సంవత్సరం ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపే ఇది ప్రారంభించాలి, 2028 వరకు కూడా ఆగకుండా వీలైనంత వేగంగా ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఉంది. మనకు వస్తున్నటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక 2 రాష్ట్రాలు, ఎందుకంటే గుజరాత్లో దాదాపు 400 కిలోమీటర్లు 500 మొత్తం 450 కిలోమీటర్ల పైన ఉంది. మహారాష్ట్రలో ఒక 150 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి మార్గం ఉంది. గుజరాత్ స్ట్రెచ్ కనుక కంప్లీట్ అయితే అహ్మదాబాద్ నుంచి సబర్మతి వరకు ముందుగా బుల్లెట్ ట్రైన్ నడపాలనేటువంటి ప్రణాళికను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ఆలోచన చేస్తుంది.